యువ అనేది ఒక సాధారణ విద్యా సంస్థ కాకుండా ఒక మూవ్‌మెంట్‌లా మారింది. ఇది ఎలా ప్రారంభమయ్యింది? సో, మీరు చెప్పండి ఇంటర్మీడియేట్ ఒక స్టూడెంట్ లైఫ్‌ని ఎలా షేప్ చేస్తుంది? ఎడ్యుకేషన్, డిసిప్లిన్ అండ్ రిజల్ట్స్ ఇది మీ కాలేజ్‌లో ఎలా వర్క్ అవుతాయి? అఫ్ కోర్స్ రిజల్ట్స్ ఈజ్ అవర్ ఫైనల్ గోల్. కానీ ప్రతి స్టూడెంట్‌కి ఏంటంటే అంటే చాలా పేరెంట్స్‌కి ఉంటుంది. అంటే మా పిల్లల్ని మీ ఇన్‌స్టిట్యూషన్‌కి ఎందుకు సెండ్ చేయాలని. సో, దానికి మీ ఆన్సర్? యువాలోనే ఎందుకు జాయిన్ చేయాలి అని అనుకుంటే నేను చదివిన అకాడమీ కూడా ప్రముఖ డిఫెన్స్ అకాడమీ. ఆ డిఫెన్స్ అకాడమీ ద్వారానే యువ అనేది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మీరు చేంజ్ చేయాలనుకునే ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటి సో? ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే చాలామంది ఈ విధంగా ఉండేది ఆ విధంగా ఉండేది అని అంటూ ఉంటారు. బట్ నేను నమ్మేది ఏంటి అంటే సో మీ ఇన్‌స్టిట్యూషన్‌లో ఫ్యాకల్టీ సెలెక్షన్ అండ్ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? చేసేయండి. మంచి క్వశ్చన్. జనరల్గా ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూషన్లో చాలామంది ఉంటారు. యువ ఎట్లా ఉంటుందంటే ఇన్ని బ్రాంచెస్లా ఉంటుందని చెప్పలేను, కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ మనసులో ఉంటుంది, ప్రతి ఒక్క పేరెంట్ మనసులో ఉంటుంది. రీజన్ ఏంటి అంటే